ప్రజాపాలన అస్తవ్యస్తం కావడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంలోనే ప్రజాపాలన ముద్ర ఏంటో అర్థమవుతుందని ముస్తాబాద్ మండలం మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2-3 నెలల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేక అభివృద్ధి కుంటుపడుతుంది. వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి షరతులు లేకుండా అర్హత కలిగిన వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే మరోమారు మాయమాటలు చెప్పి మోసం చేయడానికి సిద్ధపడుతుందని, రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వెంట సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, శీలం స్వామి, ముస్తాబాద్ మండల కేటీఆర్ సేన అధ్యక్షుడు దిలీప్ కుమార్ తో పాటు గూడూరు భరత్ తదితరులు ఉన్నారు. సర్పంచ్ కనీసం గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఎవరికి ఇవ్వాలి, లబ్ధిదారులు ఎవరికి ఇస్తే బాగుంటుంది, పేదవాళ్ళు ఎవరున్నది అనేది తెలుసుకోకుండానే వాళ్ళ కార్యకర్తలు చెప్పినటువంటి వాళ్ళ పేర్లే ఇచ్చి వాళ్ళదే సర్టిఫై చేసి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సరే, మేము కూడా దానికి అభ్యంతరం చెప్పడం లేదు. లేని వాళ్ళకి ఎంతమందికి ఇల్లు వచ్చినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా కూడా ఎక్కువ కూడా తీసుకొచ్చినా మాకు అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. ఇంకా రాని వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమున్నా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ ఇప్పుడు పెడతాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి 4 ముగ్గులు వేయాలి, భూభారతాన్ని పెట్టాలి, అదోటి ఇదోటి చేస్తే మళ్ళా ఎన్నికలు పడతాయి. మళ్ళా ఎన్నికలలో మేము సర్పంచ్లో, ఎంపీటీసీలో గెలవాలి అనే ఒక ఉద్దేశంతో ఇదివరకైతే గతంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే మోసం చేశారో ప్రజలను, ఇప్పుడు కూడా అదే విధంగా మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత మళ్ళీ ఎడమ చేసి చూపే పద్ధతి అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏది చేసినా పారదర్శకంగా చేయండి. మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకత కాదు. బీఆర్ఎస్ కూడా ప్రజల పక్షానే ఉంటున్నాం, ప్రజలకు కావాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా ఈ మోసాన్ని గమనించి తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్లు కానీ బీఆర్ఎస్కి ఓటేసినట్టుంటేనే మళ్ళీ మేము కొట్లాడతాం. మీ తరఫున మేము కొట్లాడి అన్ని రకాల మీకు సేవలు అందించే మార్గాన్ని మేము చూసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా మాకు మద్దతు ఇవ్వాలి. ప్రజలు కూడా వాళ్ళ మోసాలను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలను ఇస్తూ అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలను మార్పు అని తీసుకొచ్చి ఏ విధమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన విధానాలతో ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. మళ్ళొక్కసారి ఇందాక మా గోపాలరావు అన్న గారు చెప్పినట్టుగా ప్రజలు మళ్ళొక్కసారి మోసపోవద్దు. దయచేసి ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇస్తామని చెప్పి ఏది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి, రైతులందరూ గమనించాలి. ఈరోజు ప్రజలకు ఏదైనా దక్కుతుంది, వస్తుంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలే శరణ్యంగా ఉన్నాయి తప్ప ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు.